అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నాగరాజు. ప్రస్తుతం మనం గమనించినట్లయితే మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ చాలా ముందంజ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బీజేపీ భారీ విజయానికి దగ్గరగా బీజేపీ ముందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి మీకు గతంలో అంటే ఒక 20 రోజుల క్రితం నేను మహారాష్ట్ర ఎన్నికల నిమిత్తం అక్కడ పర్యటించడం జరిగింది. అనేక మంది పబ్లిక్ పల్స్ కూడా తీసుకొని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాను, బీజేపీ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత లేదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా 110 స్థానాల పైగా బీజేపీకి వచ్చే అవకాశం ఉందని మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే మాత్రం 190 స్థానాల పైగా బీజేపీకి ఫస్ట్లో ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ఏ విషయాన్ని విశ్లేషించినా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని గమనించి అక్కడ పరిశీలించి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పిన తర్వాత ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత ఏదైనా రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. 110 నుంచి 130, 140 వరకు కూడా వస్తాయని చెప్పి కొన్ని అనేక రకమైన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా చెప్పడం జరిగింది. కానీ నేను కేవలం అక్కడ పర్యటించి ఆ పబ్లిక్ పాలు తీసుకొని అక్కడ ఉన్న వాతావరణం, రాజకీయపరమైన అనేక అంశాలని సూక్ష్మ దృష్టి కోణంలో పరిశీలించి విశ్లేషించి మీకు తెలియపరచడం జరిగింది. అయితే ఏదైతే మనం చెప్తున్నామో అదే విషయం ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఏదే విషయం అయితే ఉందో అదే విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అదే రకంగా కూడా మొన్న ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రకంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో కూడా కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్ కూడా మనం చెప్పినట్టు రావడం అనేది కూడా ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలించి విశ్లేషించే మనం చెప్తాం తప్ప ఏదో గుడ్డిగానో ఏదో సర్వే సంస్థలు మనం చెప్పే వ్యక్తులం కాదని మీ అందరికీ తెలుసు. గతంలో కూడా తెలంగాణ ఎన్నికలు, అదేవిధంగా కర్ణాటక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా మనం ప్రతి ఒక్క విషయాన్ని పాయింట్ టు పాయింట్ వివరించడం జరిగింది. ఏ పార్టీ గెలుస్తుందని కాకుండా ఎందుకు గెలుస్తుంది, ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి, ఎందుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఓడిపోయే పార్టీకి ఎందుకు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మహారాష్ట్ర సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు వివరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్నట్టే ఏదైతే నేను విశ్లేషించానో ఆ విశ్లేషణ ప్రకారమే ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు రిజల్ట్ రాబోతుందండి అన్నది విషయం మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మహారాష్ట్రలో మాత్రం బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కౌంటింగ్ జరుగుతుంది. ఇంకా ఆ భారీ విజయాన్ని అందుకునే దిశగా కూడా బీజేపీ వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ విషయం రాజకీయపరమైన విషయం చెప్పినా సరే దాని అన్ని కోణాల్లో మనం గమనించి నేను అన్ని విషయాల్ని విశ్లేషించి మాత్రమే మీకు తెలియపరచాలని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ.